మిరప తోట లాస్ట్ ఇయర్ వచ్చేసరికి బాగా కుళ్ళుడు వచ్చింది సార్. కుళ్ళుడు రావడం వల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు నెమ్టీ సైడ్కి మనకి నీమ్ జాబ్ బాగా పనిచేస్తుందని చెప్పేసి మళ్ళీ గ్రామ బజార్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెప్పిన విధంగా నేను నీమ్ జాబు మిరప తోటలో వాడడం జరిగింది. అది మంచి ఫలితాలనే నాకు అందించింది. ఈ మిరపలో ఏంటంటే అంటే వేసిన తోటలు మరలా వేయడం వల్ల అవి కుళ్ళుడు బారిని వర్షాలు ఎక్కువైనప్పుడు కుళ్ళుడు బారిని పడుతున్నాయి. కుళ్ళుడు కోసం అని చెప్పేసి నీమ్ జాబ్ వాడడం జరిగింది. ప్రతిదీ కూడా నేను డ్రిప్ ద్వారానే అప్లై చేస్తూనే ఉన్నాను సార్. ఎలా అంటే ముందు బాగా బోదెలు తడిపేసిన దాని మీద డ్రిప్ ద్వారా ఒక 5-6 గంటలు నిదానంగా వెళ్ళేటట్టు డ్రిప్ ద్వారా ఇచ్చేస్తున్నాను సార్. పట్టెలో పడేస్తాను సార్. పట్టెలో పడేసినప్పుడు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదండి. స్ప్రెడ్ అయిన దాని మీద మనం స్లోగా ఇస్తున్నాం, ఎందుకంటే 5-6 గంటల సేపు వెళ్తానే ఉంటుంది నిదానంగా. అలాంటప్పుడు స్ప్రెడ్ అవుతుంది, మనకు సరిపోతుంది. జామ్ వచ్చేసరికి అండి మనకి ఇక్కడ రోడ్డు మీదే కొంతవరకు సేల్ అవుతుందండి. మరింత ఫలసాయం వచ్చినప్పుడు మాకు దగ్గరలో ఉన్న కారంపొడి పంపిస్తూనే ఉంటాం. చెయ్యి మారేది ఏం లేదు, డైరెక్ట్గా వ్యాపారస్తుడే తీసుకుంటాడు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు ఏం లేవండి. 900 టన్నుల నుంచి దగ్గర ఒక 100 బాక్సులు ఇక్కడ మన తోట దగ్గరే విక్రయించడం జరుగుతుంది. మిగతా వచ్చిందంతా కూడా మనకి ఫలసాయం ఎక్కువ వచ్చి మనకి ఇదైనప్పుడు మనం మార్కెట్ ఇవ్వడం జరుగుతుంది.